డీటెయిల్స్ చూద్దాం. జనసేన పార్టీ ఎన్నికల కథన రంగంలోకి దూకేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా నేతలతో జనసేన అధినేత సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ 5 జిల్లాల నేతల సమీక్ష సమావేశానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోటా చంద్రశేఖర్, పార్టీ కో కన్వీనర్ మాదాసు గంగాధర్ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. జిల్లాల సమీక్షలను ప్రారంభించింది. బలాబలాలను అంచనా వేసుకుంటోంది. లోటుపాట్లను పూడ్చుకుని అజేయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలను షురూ చేసింది. అందులో భాగంగా నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లా నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులతో జనసేనాని మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాజకీయం 10 కుటుంబాల చేతుల్లో చిక్కుకుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లోకి కొత్త తరం రాకుంటే అన్యాయం చేసిన వారిమవుతామన్నారు. యువతరాన్ని రాజకీయ యవనికపై నిలపాలని దృఢ నిశ్చయంతో ఉన్నానని స్పష్టం చేశారు. వారసత్వంతో వచ్చిన కుటుంబాలను రాజకీయంగా ఎదుర్కోవాలన్నారు. యువత శక్తియుక్తులతో పనిచేస్తూ ప్రజలకు చేరువ కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నెల 9 తరువాత జనసేన పార్టీ జిల్లా కమిటీని ప్రకటిస్తానని, కొత్త తరంపై వివిధ రూపాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ దాడులను తట్టుకునే శక్తి జన సైనికులకు ఉందని భావిస్తున్నానని పవన్ అన్నారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ కో కన్వీనర్ మాదాసు గంగాధర్, జనసేన జిల్లా కోఆర్డినేటర్లు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ గుర్తుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గెలిపే లక్ష్యంగా కదలాలని జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పేరు ప్రఖ్యాతులు, డబ్బు ఉన్నంత మాత్రాన పార్టీలు స్థాపించి వాటిని విజయవంతం చేయలేమన్నారు. సమాజం కోసం పనిచేయాలన్న తపన ఉన్నప్పుడే రాజకీయాల్లో రాణిస్తారన్నారు. మనది కులాలతో ముడిపడిన సమాజమని చెప్పారు. 1-2 కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లో విజయం సాధించలేరన్న విషయం ఉత్తరప్రదేశ్లో రుజువైందని చెప్పారు. 2009లో ప్రజారాజ్యం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జనసేనని తీర్చిదిద్దుతున్నట్లు తూర్పుగోదావరి నేతలకు వివరించారు. డబ్బు పెట్టి రాజకీయాల్లో లాభం పొందాలనుకునేవారు ఎక్కువ మంది ఉన్నారని, రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యే, ఎంపీ అయిపోదామనుకుంటే సాధ్యం కాదన్నారు. తనని నమ్మి పార్టీలోకి వచ్చిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని జనసేనాని పవన్ స్పష్టం చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.